ఆ హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడని చెప్పుకున్నాం? పరిశీలిస్తాడు, ఇంకా పరిశోధిస్తాడు. పరిశోధించి ఆయన దేన్ని చూస్తాడు అంటే మన రూపాన్ని కాదు. దేన్ని చూస్తాడు? మన హృదయాన్ని చూస్తాడు. హృదయాన్ని చూసంట ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడు. ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. కొన్నిసార్లు మనం కూడా తీర్పు తీరుస్తూ ఉంటాం. అమ్మా నువ్వు సరిగ్గా లేవు, నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, నువ్వు అలా చేస్తే బాగుంటుందని మనం కూడా చాలాసార్లు తీర్పు తీరుస్తూ ఉంటాం. అయితే మనం ఏం చూస్తామంటే వాళ్ళ పై రూపాన్ని మనం చూస్తాం. కానీ దేవుడు ఏం చూస్తాడంటే వాళ్ళ అంతరంగాన్ని చూస్తాడు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు మనం పైకే వింటాం, కానీ లోపల ఏముందో ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుని తీర్పులో ఎంతో న్యాయం ఉంటుందన్నమాట. ఆయన అన్యాయం చేసేవాడు కానే కాదు. అంత మాత్రమే కాదు, నిజంగా దేవుడు మన కోసం ప్రతి మాట రాసి ఉంచాడు. కొంతమంది అయితే అమ్మా నాన్న కొన్ని మాటలే పిల్లలకి చెప్తారు, కొన్నిసార్లు ఏమోలే అని వదిలేస్తారు. కొంత సమయమే చెప్తారు. యవనస్తులైన పిల్లలకి కొన్నిసార్లు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడితే అబ్బా చెప్పి విసిగిపోయామమ్మా, ఇంకా మేము చెప్పం, ఆడు పాపమానాడు పోతాడు అని కన్న తల్లిదండ్రులే అంటూ ఉంటారు. నిజంగా ప్రేమ అనే మాటకి ఉదాహరణగా మనం చూసుకుంటే ఎవరు ఎక్కువ మనల్ని ప్రేమిస్తారు అంటే అమ్మే, నానే. అమ్మ కన్నా నాన్నకన్నా ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ కూడా మనకి కనబడరు. నాన్న ఎంతో కష్టపడి, ఎన్నో రీతులుగా కష్టపడి నీకు ఏ సమయానికి ఏం కావాలో అన్నీ కూడా తీసుకొచ్చిస్తాడు. మరి అమ్మ అవసరమైతే ఆమె తింటం మానేసి నీకు పెడుతుంది, ఆమె అనేకం మానేసి నీకు ఇస్తుంది. నువ్వు బట్టలు కొనుక్కోమ్మా అంటే నాకెందుకులే నాన్న, నీకు కొంటే చాలు అంటది. నిన్నెంతగానో ప్రేమిస్తుంది. నీకోసం తనకున్న శక్తి, బలము, ఆరోగ్యం సమస్తం. ఒకసారి నేను మీకు చెప్పా కదా, తల్లిదండ్రులను చూసే ప్రేమ ఎన్నో రాత్రులు అంట ఆమె కళ్ళు కాయలు కాసేలాగా అయిపోయి ఆ బిడ్డను ఎంతగానో కనిపెట్టి చూస్తూ పెంచుద్ది. గాఢ నిద్రపోయి ఏ తల్లి కూడా బిడ్డల్ని పెంచదు. నిజంగా మనం ప్రేమ గురించి ఆలోచిస్తే ఎంతగా తల్లి తండ్రి ప్రేమిస్తారు అని అనుకుంటే, దేవుని ప్రేమంట తల్లి కంటే తండ్రి కంటే మించిన ప్రేమ. ఒక అమ్మాయి అంట టీవీ సీరియల్ చూస్తుందంట. ఇప్పుడైతే నిజంగా అందరిళ్ళల్లో టీవీలు వచ్చేసినాయిలే. ఇంకొంచెం ముందు కాలంలో కొంతమంది ఇళ్లల్లోనే టీవీ ఉండేది. ఈ టీవీ సీరియల్ చూస్తూ ఇంట్లో పడుకోబెట్టిన పిల్లను కూడా మర్చిపోయిందంట. ఈలోపు అనుకోని రీతిలో ఆ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. బహు భయంకరమైన ఆ అగ్ని ఆవరించేసింది. అప్పుడు గుర్తొచ్చిందనమాట అమ్మకి కూతురు, అమ్మో నా పిల్ల ఎక్కడుంది, ఇంట్లో పడుకోబెట్టాను, ఇంట్లోనే ఉంది అని అమ్మో అమ్మో అని అరుచుకుంటా పరిగెట్టి, అయ్యా నా బిడ్డను రక్షించండి 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 అని అరిసింది. ఎంతగా అరిసినా ఎవ్వరు కూడా కనికరం ఎవరు వెళ్తారమ్మా మంటల్లోకి? ఎవ్వరూ వెళ్ళట్లేదు. కానీ ఆ తల్లే ధైర్యం చేసి ఆ ప్రేమను ఆపుకోలేక లోపలికి వెళ్ళిపోయింది. ఆ బిడ్డను తీసుకుంది,
తన ఆ కొంగు చాట్లో దాసుకుని ఎలాగోలా మొత్తం మీద బయటికి తీసుకొచ్చేసింది తనకున్న యావదాస్తి. అంటే తను ఏమైతే సంపాదించుకుందో, మంచాలు కంచాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అగ్నిపాలు అయిపోయినాయి. మిగిలింది ఎవరంటే తన కుమార్తె. కొంతకాలం ఇద్దరు ఆ అమ్మాయిని చక్కగా పెంచారు. భర్త చనిపోయాడు, భార్య ఒక్కటే మిగిలిపోయింది. ఈ కుమార్తె చక్కని చదువులు చదివిందంట, మంచి చదువు చదివింది, మంచి ఉద్యోగాన్ని సంపాదించింది. ఈ కుమార్తెకు వివాహం కూడా చేసేసారు. అయితే ఇప్పుడు ఈ కుమార్తె దగ్గర తల్లి ఉండడానికి వెళ్ళింది. ఈ కుమార్తె చక్కగా అన్ని పనులు చేయించుకుంటుంది. తల్లిని కూర్చోమన్నా సరే తల్లి కూర్చుంటుందా? కూర్చోదు. ఎంత ఓపిక లేకపోయినా ఏదో ఒక పని నా కుమార్తెకి చేసి పెట్టాలని. అదంతా ఏంటంటే ప్రేమ. ఆమె మొయ్యలేకపోయినా ఆ బకెట్లో సగం నీళ్ళన్నా పక్కన బకెట్లో పట్టుకుని తీసుకెళ్ళొద్ది. నువ్వీకెందుకమ్మా అంటే చెప్పిన మాట వినరు. ఏంటి అది వాళ్ళకి ఏమైనా ఎక్కువయ్యా? కానే కాదు, అదంతా ప్రేమ. నా కుమార్తెకు నేను ఏదో ఒక రకంగా పని చేయాలని ఒకానొక రోజున చక్కని వంటలు చేసి తన ఫ్రెండ్స్ని ఆహ్వానించిందంట. భోజనానికి రెండమ్మా అని ఆహ్వానించినప్పుడు తన ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు తల్లంక ఒక్కసారి చూసిందంట. చూసేటప్పటికి తల్లి ఎలా కనపడింది కూతురికి? భయంకరంగా, అందవికారంగా. ఆమె ముఖం కాలిపోయింది, ఆమె చేతులు కాలిపోయినాయి, ఆమె చూడటానికి బహు భయంకరంగా ఆమె కనబడిందంట కూతురికి. అప్పుడు దాకా కనపడలా. ఎవరు వస్తారనేటప్పటికి కనపడింది, ఫ్రెండ్స్ వస్తారనేటప్పటికి. ఇప్పుడు అంటుంది, అమ్మ నువ్వు మాత్రం వంటగదిలోనే ఉండు, నా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళందరికీ నేను వడ్డిస్తాలే. వండింది ఎవరో? అమ్మే వండింది. నేను వడ్డిస్తాను, నువ్వు మాత్రం ఇక్కడే ఉండు, నువ్వు మాత్రం పొరపాటును కూడా లోపలికి నుండి బయటికి రావద్దని చెప్పింది. తల్లికి ఏమనిపించలే. సరేలేమ్మా నేను ఇక్కడే ఉంటాలే అని చెప్పింది. చెప్పిన తర్వాత తన కూతురు చక్కగా ఫ్రెండ్స్ అందరికీ వడ్డిచ్చేసింది. తను చేసిన రకరకాల వంటలన్నీ కూడా వడ్డిచ్చేసినాక వాళ్ళు చాలా చాలా మెచ్చుకున్నారనమాట. ఎంతగా మెచ్చుకున్నారంటే, ఈ వంటలు చేసిన అమ్మాయిని మేము ఒక్కసారి చూడాలి, ఈ వంటలు చేసిన అమ్మాయిని మేము ఒక్కసారి చూడాలి, ఇంత బాగా వంటలు మేము అసలు ఏనాడో తిన్నాం, మళ్ళా ఇప్పుడు తింటున్నాం, ఒక్కసారి మీ పని అమ్మాయిని చూపించు అన్నారనమాట. అనేటప్పటికీ ఈమె ఆ సడన్గా వాళ్ళు ఆ రీతిగా అడిగేటప్పటికి ఏం చెయ్యాలో అర్థం కాల, ఏం చెప్పాలో అర్థం కాల. నేనే ఈ వంటలన్నీ చేశానని చెప్దామా అంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ముందే వస్తారు కదా, ముందే వచ్చిన దగ్గర నుండి వాళ్ళ దగ్గరే కూర్చుని చక్కగా కౌరులు చెప్పుకుంది. అన్నీ అయిన తర్వాత లోపలికి వెళ్ళి చక్కగా తీసుకొచ్చి వడ్డన చేసింది. కాబట్టి నేనే చేశానని చెప్పడానికి వీలు పడలేదు. పోనీ బయట నుండి తెచ్చానని చెప్దామా అంటే బయట నుండి ఎవరు ఏమీ కూడా తీసుకురాలేదు. బయట నుండి తెచ్చినవి బయట నుండి లాగానే కనబడిపోతాయి. మరి ఇప్పుడేం చేయాలి? ఆలోచనలో పడిపోయింది. ఈ కొంతమంది ఉంటారనమాట, స్వతంత్రించి లోపలికి గిరాగిరా తిరుగుతూ ఉంటారు. అందరూ కూర్చున్న దగ్గర నుండి లేకపోయినా కొంతమంది స్వాభావిక లక్షణాలు వేరుగా ఉంటాయి. మరి ఒక అమ్మాయి గబగబా వంటగదిలోకి వెళ్ళి రా అనేసి తన్ని బయటికి తీసుకొచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత అందరూ చూస్తూ ఉన్నారు, అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆంటీ నువ్వు చేసిన వంటలు చాలా బాగున్నాయి, నువ్వు ఇంత బాగా చేస్తావని మేము
అనుకోలేదు. అసలు ఏనాడో తిన్నాం ఇలాంటి వంటకాలు, ఇంత బాగా చేసావు, నువ్వు ఎంత బాగా చేసావని అందరూ మెచ్చుకుంటున్నారు. ఈమె మనసులో మాత్రం అమ్మో, ఈమెం ఆలోచన చేసింది, ఈమె హృదయంలో ఏం ఆలోచన చేసిందంటే తల్లి యొక్క పై రూపాన్ని మాత్రమే ఆలోచన చేసింది. కానీ తన స్నేహితులు ఏం ఆలోచన చేశారంటే వాళ్ళు తిన్న ఆహారం గురించి ఆలోచన చేశారు. ఆమె రూపాన్ని పట్టించుకోలా, ఆమె రూపం వైపు వాళ్ళు చూడలా. ఆమె చేసిన ఆహార పదార్థాలు ఆల్రెడీ ముందే వాళ్ళు తిన్నారు కాబట్టి ఎంతో రుచిగా ఉన్నాయి, ఎంతో బాగున్నాయి అని ఆమెను మెచ్చుకుంటూ ఉన్నారు. అప్పుడు అడిగారనమాట, ఆంటీ ఎందుకు నీ ముఖం ఇలాగా మారింది, ఎందుకు నీ ముఖం ఇంతలా కాలిపోయింది, ఎందుకు ఇలాగా ఉన్నావు నీవు అని అడిగినప్పుడు ఆ తల్లి ఒక్కసారిగా ఆమె షాక్ అయింది. ఇప్పుడు చెప్పాలా వద్దా, చెప్పే వరకు వీళ్ళు వదిలేటట్లేరని చెప్పి అప్పుడు అడిగితే, అమ్మా ఒకానొక సమయంలో మాది చిన్న పూరిల్లు, ఒకానొకప్పుడు చిన్న పూరిల్లు, అప్పుడు టీవీ కూడా మాకు లేదు. నేను పక్కింటికి వెళ్ళి టీవీ చూస్తూ ఉండగా మా ఇల్లు కాలిపోతుంటే నా కుమార్తెను అక్కడ పడుకోబెట్టానని గుర్తొచ్చి ఆ కుమార్తె కోసం ఏం చేశాను, నేను కాలిపోయానమ్మా. ఆ కుమార్తె కోసం నేను పరిగెట్టుకుంటూ ఆ అగ్నిలో నేను కాలిపోయానమ్మా. ఆ కుమార్తెను కాపాడటం కోసం నా ముఖం ఇలాగ మారిపోయింది. అప్పుడు కానీ ఈ కూతురికి బుద్ధి వచ్చింది. అమ్మా నా కోసం నువ్వు కాలిపోయి, నేనేం చేశానంటే వీళ్ళందరి ముందు నిన్ను అవమానపరిచినట్లుగా నిన్ను లోపలే ఉండమన్నాను. నువ్వు అంద వికారంగా ఉన్నావని నేను ఆలోచన చేశాను, కానీ నా స్నేహితులు మంచి మనసుతో నీ వైపు చూశారు అని ఆ కూతురు ఎంతగానో కుప్పకూలిపోయి ఏడుస్తూ మాట్లాడుతూ వచ్చింది. నిజంగా ఒక తల్లి ప్రేమ ఒక కుమార్తెను ఏ రీతిగా చూసిందో మనం చూస్తే ఆలోచిస్తే ఆ కూతుర్ని తిట్టేవాళ్ళు ఎంతమందో, అమ్మో ఆ కూతుర్నేంటమ్మా, ఆ కూతురేంటమ్మా అలాంటి మనిషి, తల్లిని పని మనిషిలాగా చేసేసింది, తల్లిని పని మనిషి అని చెప్పింది, తల్లి అందంగా లేదని చెప్తుంది అని మనం ఎంతోమంది ఎన్నో రకాలుగా దూషిస్తూ ఉంటాం. ఆ తల్లి చేసిన త్యాగాన్ని ఎంతగానో మెచ్చుకుంటూ ఉంటాం. ఆ తల్లి చూపించిన ప్రేమ ఈ లోకంలో ఎంతో గొప్పదిగా మనం పోల్చుకుంటూ ఉంటాం. కానీ యేసయ్య ప్రేమ అంతకంటే గొప్పది.